హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి మెంతికూర టమాటా చిక్కుడు గింజల కూర అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తాలింపుకి సరిపోయిన ఆయిల్ వేసుకోవాలండి. నేను ఒక 4-5 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ దాకా మినపప్పు కూడా వేసాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. అవి వేగాక ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేగాక 2 చిన్న ఉల్లిపాయలు లేదా మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకొని వేయించుకోవాలండి. అంతే ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 5-6 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఒకసారి మూత తీసి అంతా కలుపుకొని ఒక 50% వేగాక ఉల్లిపాయలు ముందుగా కట్ చేసి పెట్టుకొని 4 పెద్ద టమాటాలండి వేసుకొని వేయించుకోవాలండి. అవి వేగాక ఒకసారి కలుపుకొని ముందుగానే తీసుకున్న చిక్కుడు గింజలండి, మీ ఎండువి తీసుకుంటే నానబెట్టుకోండి. నేను మామూలుగానే మాకు పచ్చి దొరికాయి, మేము సుమారుగా ఒక 50 గ్రాములు లేదా ఒక 70 గ్రాముల దాకా వేసుకున్నానండి. వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని టమాటాలు చిక్కుడు గింజలు ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 10-12 నిమిషాలు పట్టిద్దండి. 10-12 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాక ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక నేను చింతపండు ఒక చిన్న కుంకుడుగాయ అంత చింతపండు నానబెట్టుకొని రసం తీసుకున్నానండి. ఇదంతా ఉడికాక ఆ చింతపండు రసం కూడా వేసుకోవాలండి. చింతపండు రసం కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలండి. కలుపుకొని అంతా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్నాక మెంతికూరను కూడా లేత కాడలతో సహా ఆకుల్ని తెంపుకొని కడిగి శుభ్రంగా పెట్టుకొని ఇప్పుడు మెంతికూరను కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ 5 కట్టలు మెంతికూర తీసుకున్నానండి. తీసుకొని అంతా బాగా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇదంతా బాగా దగ్గరకు వచ్చేంత వరకు మెంతికూర వేగాక అప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇలా దగ్గరికి వచ్చాక మెంతికూర అంతా ఇలా దగ్గరికి వచ్చాక మగ్గాక మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఎందుకంటే నూనెలోనే వేయంగానే మూత పెడితేనే చేదు వాసన వస్తుందండి. అలా అంతా మగ్గాక అప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు అంతా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఒకసారి మూత తీసుకొని అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, నాకు ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసానండి. వేసాక తర్వాత అందులోనే తగినంత కారం 3/4 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. 3/4 టీ స్పూన్ దాకా కారం వేసుకున్నాక ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. కలిపేసుకున్నాక అంతా ఒకసారి ఉప్పు కారం అంతా కలిసిపోయేటట్టు కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక చిన్న స్పూన్ తోటి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలంటే కలుపుకొని అంతా ఒక 2 నిమిషాలు మగ్గించుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.